హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు. ఈరోజు మన ఛానల్ నుంచి మనం వంకాయ టమాటా వంకాయ టమాటా అంటే ఏంటి, అదేం కూర అని అనుకోవద్దు. వంకాయ టమాటా ఈజీగా టేస్ట్గా ఎలా తయారు చేయాలి అనేది మీకు నేను ఇప్పుడు చేస్తాను. చూడండి, చేసి నేను తింటాను, మీరు కూడా చేసుకొని తినండి. ఒక పాన్ తీసుకోండి, దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. మీకు ఇష్టమైతే 3 కూడా వేసుకోవచ్చు. వేసుకొని కొంచెం జీరా వేసుకోండి, కొంచెం ఆవాలు వేసుకోండి, అంతే. ఇంకా మినప్పప్పు శనగపప్పు ఏమి వేయద్దు. ఈ 2 ఆవాలు చిటపటాన్ని వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని దాన్ని చాప్ చేసి వేసుకోండి. 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఈ విధంగా మొత్తాన్ని అయితే వేసుకొని వేయించండి. వేయించినప్పుడు మీకు ఉల్లిపాయలు మెత్తబడిపోయే వరకు కూడా వేయించండి. ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా సరే. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది, కానీ టేస్ట్గా ఉంటుంది. సింపుల్ కర్రీస్ సింపుల్గా ఎలా చేయాలి అనేది మీకు నేను చేసి చూపిస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, ఏ విధంగా తయారు చేయాలి అనేది మీకైతే తెలుస్తుంది. అలా ఒకసారి తయారు చేసుకోండి. అలా ఒకసారి తయారు చేసుకొని ఏ విధంగా వచ్చింది అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇట్లా మనం ఒక 1/2 కిలో వంకాయలు తీసుకున్నామండి. ఏ కలర్ వంకాయలన్నా మీరు తీసుకోండి, వైట్ అన్నా లేకపోతే పొడుగు అన్నా. నేనైతే రౌండ్ తీసుకున్నాను, ఇవి రౌండ్ బ్లాక్. ఉప్పు నీళ్ళలో వేసి ఇలా ముక్కలు కోసి పెట్టుకున్నానండి. 1/2 కిలో, ఎగ్జాక్ట్లీ 1/2 కిలో తీసుకొని ఈ విధంగా మనం వాటర్లో వేసి పెట్టుకున్నట్లయితే కొంచెంసేపు అలా ఉన్నా కూడా మనకి చేదెక్కకుండా కండ్రెక్కకుండా ఉంటాయండి. ఇప్పుడు ఆ ముక్కల్ని అయితే మనం వేగిన తాలింపులో వేసేసుకుందాం. మరీ ఎర్రగా అయితే తాలింపు వేయాల్సిన అవసరం లేదండి. ముక్క మెత్తబడితే ఉల్లిపాయ సరిపోతుంది. ఇట్లా 1/2 కిలో వంకాయల్ని మీరు ఏ విధంగా కోసుకుంటారో, అడ్డంగా కోసుకుంటారో, నిలువుగా కోసుకుంటారో, ఎట్లా కోసుకున్నా కూడా కోయండి. నేనైతే మాత్రం ఇలా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా స్లైస్లుగా అయితే కోసాను. ముక్కగానే ఉంటుంది. ఒకసారి అలా మూత పెట్టండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోండి. మీ తాలింపులు అయిపోయినా పర్వాలేదు, ఇప్పుడు కూడా వేసేయచ్చు. అల్లం వెల్లుల్లి వేసుకొని టమాటాలు ఒక 5 టమాటాల వరకు తీసుకొని వాటిని కూడా ముక్కలు కోసుకొని అవి కూడా అయితే యాడ్ చేసుకోండి. మంచి టేస్ట్గా ఉంటుంది వంకాయ కూర అంటే. అసలు వంకాయ చాలా బాగుంటుంది. చాలామంది వంకాయ అంటే ఇష్టపడరు, కానీ వంకాయ కూర చాలా బాగుంటుందండి. దాన్ని మనం గందరగోళం చేయకుండా వండుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఇప్పుడు మనం 4 టమాటాలను తీసుకొని వాటిని అయితే ఇలా వేసేసాం కదా. ఈ 4 టమాటాలను కూడా మగ్గనివ్వండి. మొత్తం వంకాయలు టమాటాలు ఒకసారి వేసి మగ్గనిస్తే కూర మనకి చక్కగా గుజ్జుగా మనకి బాగుంటుందండి. టేస్ట్ కూడా ఉంటుంది చాలా. వంకాయలు వేసి మగ్గిన తర్వాత లాస్ట్లో టమాటాలు అట్లా వద్దు, 2 ఒకసారి వేయండి. ఇప్పుడు ధనియాల పొడి ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోండి, వేయించిన ధనియాల పొడి. ఇట్లా మగ్గనివ్వండి. బాగుంది కదా, పొగలు కక్కుతుందండి కర్రీ. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. తింటే మాత్రం మనం ధనియాల పొడి వేసామండి, ఇంకంతే, ఇంకేమీ లేదు. ఇది ఎండు కొబ్బరి అండి, ఎండు కొబ్బరి పొడి. ఈ ఎండు కొబ్బరి పొడి వేయటం వల్ల మీకు కూర గుజ్జుగా ఉంటుంది, బాగుంటుంది. చాలా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి ఎప్పుడు వేసుకోకపోతే. ఇట్లా వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకోండి, ఒక 1/2 స్పూన్ వరకు. కారం ఒక స్పూన్ వేసుకోండి, చిన్న స్పూను. కారం అనేది, సాల్ట్ అనేది మీ ఇష్టం అండి, మీరు ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి. కొత్తిమీరతో అయితే ఉడకనివ్వండి కర్రీ. ఫస్ట్ మీరు కొత్తిమీర వేసి, కొత్తిమీరతో అయితే ఏ కర్రీ అయినా ఉడకనిచ్చేట్లయితే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏదైనా నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఏదైనా సరే కొత్తిమీర వేసి ముందు మనం గార్నిష్ వేస్తాం కదా, అప్పుడు కాకుండా ముందు వేసి ఉడకాలండి కర్రీలో. ఆ ముక్కలకి కొత్తిమీర టేస్ట్ అంతా పట్టుకుంటుంది, చాలా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందండి. మనం ఎండు కొబ్బరి వేయటం వల్ల కూర మనకి గుజ్జు వస్తుందండి, మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి.
చూసారు కదా, అయిపోయింది కూడా మన కర్రీ. ముక్కలు ముక్కలుగానే మీకు కనిపిస్తున్నాయి వంకాయ ముక్కలు. అవి కర్రీలో గుజ్జు కూడా వస్తుంది, ఎందుకంటే మనం ఎండు కొబ్బరి వేసాము, ధనియాల పొడి వేసాము అంతే. ఇంకేమీ మసాలాస్ అసలు ఎక్కువ ఏమీ వేయలేదండి, కొంచెం కొంచెం అలా లిటిల్ అలా జల్లామంతే. అంతేనండి, రెడీ అయిపోయిందండి కర్రీ. మీకు అసలు ఎగ్జాక్ట్లీ ఒక 7 minutes కూడా పట్టదు. ఈజీగా టేస్టీగా మీరు తయారు చేసుకోవచ్చు, ఎవరైనా సరే కూడా. టైం లేనప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఇంత ఈజీగా తయారయ్యే కూర వంకాయ ఒకటేనండి, బాగా త్వరగా మగ్గిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి. మరి ఎలా ఉంది అనేది నాకు కొంచెం కామెంట్స్ అయితే తీసి చెప్పండి. ఏమంటారు, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో, అసలు చూస్తున్నారో లేదో నాకు తెలియాలంటే ప్లీజ్ కమెంట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.